సురభి గారు, ఈరోజు మీకు రితు వాళ్ళ నాన్న బాగా గుర్తుకొచ్చినట్టున్నారు. అందుకే ఈరోజు మీతో నేను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ మనసుకి కొంచెం బాగుంటుంది. మీ గురించి నాతో చెప్పండి. రితు వాళ్ళ నాన్నగారు చనిపోయి 17 సంవత్సరాలయింది. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అయినా సరే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మేం సంతోషంగానే ఉన్నాం. మీకు తెలుసా, నేను ఇంటికి దూరంగానే ఉండేదాన్ని. అయినా సరే ఆయన నన్ను బాగా చూసుకుండేవారు. ఆయన నన్ను ఎప్పుడు కూడా బాధపడనివ్వలేదు. నేను ఎప్పుడు నోరు తెరిచి ఆయన ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను అడగకుండానే ఆయన అన్నీ తెచ్చి నాకిచ్చేవారు. నాకేమనిపించిందంటే ఈ దేశంలోనే నేను చాలా లక్కీ అని. ఆ తర్వాత సడన్గా ఆయన యాక్సిడెంట్ న్యూస్ తెలిసింది. కానీ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు, రితుని. అప్పుడప్పుడు ఆయన నాకు చాలా గుర్తుకొస్తారు. కానీ రితుని చూస్తూ నేను అన్నీ మర్చిపోతాను. అయితే మీకు ఎప్పుడు ఎవరి అవసరం మీకు కలగలేదా? ఐ మీన్, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అనుకున్నాను. కానీ నిజం చెప్పనా, నేను రితు మీద ఉన్న ప్రేమని ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకోలేదు. అందుకే నేనెప్పుడూ అవసరాలకి, ఇంకా ఆశలకి నేనస్సలు లొంగిపోలేదు. సరే, నా విషయం వదిలేయండి. మీ గురించి చెప్పండి. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? సేమ్ ఇయర్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. నాకు సుధాకు మధ్య ఎలాంటి బాండింగ్ ఉండిందంటే, మా ఇద్దరి మధ్య ఎన్నో జన్మాల బంధం ఉన్నట్టు, తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్న అన్నీ నాకు దొరికినట్టు అనిపించింది. తను నవ్వేది చూస్తూ ఉంటే నా దుఃఖాలు ఇంకా బాధలన్నీ మర్చిపోయేవాణ్ణి. తను నా కోసం ఏవైనా చేస్తుంది. తను తల్లి అవ్వాలని కోరుకుంది. కానీ నాకేమనిపించిందంటే, ఒకవేళ మాకు బిడ్డ పుడితే నాకు ఇంకా సుధాకి సంజయ్ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని, అందుకే మేము బిడ్డ వద్దనుకున్నాము. తను కూడా నాతో ఈ విషయంలో తోడుగా ఉండింది. తను లక్షల్లో ఒకటి. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా తను నవ్వుతూ ఉన్న ముఖాన్ని తలుచుకోకుండా ఉండిన రోజులే లేదు. మీరే చెప్పండి, ఇంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఇంత త్యాగం చేసిన భార్య ప్లేస్కి ఎవరైనా రాగలరా? నిజమే, మీ భార్య ఒక ఎగ్జాంపుల్. కానీ ఎవరో ఒకరుంటారు కదా, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు సంజయ్ కూడా పెళ్ళైపోయింది. ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఆన్. అవును, కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీరు మిమ్మల్ని చూసుకోండి. మీరు రీతు కోసం అన్నీ చేశారు. ఇప్పుడు తన సెటిల్ కూడా అయింది. ఇప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించట్లేదు. ఐ థింక్ మీరు చెప్పేది కరెక్టే. మనిద్దరి కథలు సేమ్ ఒకలాంటివే. మనిద్దరం మూవ్ ఆన్ అవ్వాలనుకోవడం లేదు. మనకి అలవాటు అయిపోయింది అనుకుంటాను ఇలా ఒంటరిగా బ్రతకడం. పెళ్లి తర్వాత నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. చాలు చాలు, నువ్వు ఎంత ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యూ సో మచ్ సంజయ్. ఐ లవ్ యూ. సరే విజయ్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిద్రపోయే టైం అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఆన్.
ఈరోజు మీరు రితు వాళ్ళ నాన్నని ఎక్కువగానే తలుచుకున్నట్టున్నారు. అందుకే మీతో కాస్త టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. నాకు కూడా దాహం వేస్తోంది. వద్దు, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా తప్పు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్. ఇందులో తప్పేముంది? వద్దు, ఇది తప్పు. విజయ్ సోర్బిని ఫస్ట్ టైం చూసినప్పుడు కొన్ని సంవత్సరాలుగా తనలో ఉన్న ఆశలు ప్రేమ రూపంలో బయటికి రావడం మొదలుపెట్టాయి. ఒకవేళ ఇదే ఫీలింగ్స్ రితు వాళ్ళ అమ్మగారు సురభికి కూడా విజయ్ మీద ఉన్నట్టున్నాయి. కానీ ఇద్దరు కూడా సమాజానికి కట్టుబడి ఉన్నారు. సురభి ఒంటరితనం అలాగే తన ఇన్సెక్యూరిటీ ఇవి విజయ్కి దగ్గర చేయగలదా? అలాగే తన కూతురు ఇంకా సమాజం గురించి ఆలోచించి తన ఊరికే తిరిగి వెళ్ళిపోతుందా? విజయ్ ఇంకా సురభి వాళ్లకున్న ఈ సమాజ కట్టుబాటు మీరి వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం మొదలవుతుందా? మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్. ఇందులో ఎలాంటి తప్పు లేదు.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మనమిద్దరం ఇప్పుడు కలిపి చేసింది మంచిది కాదు. నువ్వేం బాధపడకు. పొద్దున లేచి రీతుతోనూ సంజయ్తోనూ మాట్లాడతాం. వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. అయితే నువ్వు నాకు వేరుగా ఉండాలనుకుంటున్నావా? పొద్దున లేచి నువ్వు రీతుతో మాట్లాడు, నేను సంజయ్తో మాట్లాడతాను. అన్నీ సర్దుకుంటుంది.